సో, ఈ జలుబు, దగ్గు, జ్వరాల సీజన్ వచ్చేసిందండి. సో, ఆల్రెడీ మీరు నా వాయిస్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది. ఆల్రెడీ నాకు ఈ సోర్ థ్రోట్ అంటారు గదా! ఫస్ట్ గొంతంతా మంటలాగా ఉండి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి ఇవన్నీ కలిపి స్టార్ట్ అవుతాయి. దీన్ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే యూజువల్‌గా లారింగ్స్ అంటే ఇది స్వరపేటిక. మన వాయిస్ తయారయ్యేది ఇక్కడనమాట. యాడమ్స్ యాపిల్ అంటారు గదా! అక్కడ నుంచి వాయిస్ వస్తుందనమాట. ఆ వాయిస్ బాక్స్ పైనుంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు. ఒకసారి ఊపిరితిత్తుల లోపల వరకు గూడా వెళ్తే గనక దాన్ని లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇది దేనివల్ల వస్తుంది యూజువల్‌గా అంటే, యూజువల్‌గా మనకేదైనా వైరస్‌ల వల్ల గానీ, బ్యాక్టీరియా వల్ల గానీ వస్తుంది. ఎక్కువ వైరస్‌ల వల్ల వస్తుందనమాట. ఇది ఫస్ట్ మన గొంతు భాగంలో టాన్సిల్స్ ఉంటాయి. ఆ టాన్సిల్స్ మన ఇమ్యూనిటీకి దాంట్లో ఇమ్యూన్ సెల్స్ ఉంటాయన్నమాట. మన బాడీకి ఎంట్రీ పాయింట్‌లో అదొక చెక్ పోస్ట్ లాగా ఉంటుంది టాన్సిల్స్ అనేది. ఆ టాన్సిల్స్ అనేవి ఫస్ట్ అక్కడ ఆ వైరస్ అటాక్ చేయటం వల్ల అది అక్కడంతా పోరాటం జరుగుతుంటది. మన ఇమ్యూనిటీకి, ఆ వైరస్‌కి పోరాటం జరుగుతుంటది. ఫస్ట్ గొంతు నొప్పిలాగా స్టార్ట్ అవుతుంది కొంతమందికి. ఇక అక్కడి నుంచి ఆ పొర ఒక్కొక్క పొరంతా గొంతు నుంచి పైన ముక్కు సైనస్‌లోకి ఎళ్తుంది. కింద ఈ మన స్వరపేటిక ఊపిరితిత్తుల్లోకి కూడా ఎళ్తుందనమాట. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే గొంతు నొప్పి స్టార్ట్ అవుతుంది. కొంతమందికి విపరీతమైన జ్వరం వస్తుంది. 2 రోజులు ఉంటుంది. కొంతమందికి మైల్డ్‌గా వచ్చి తగ్గిపోతుంది. కొంతమందికి మాత్రం విపరీతమైన జ్వరం ఉంటుంది. అలా 2 రోజులు సఫర్ అవుతారు. 2, 3 రోజులు సఫర్ అవుతారు. కొంతమందికి ఈ గొంతు చల్లటిది పొరపాటున తగిలినా విపరీతమైన ఇబ్బంది పెరిగిపోతుంది. కొంతమందికి గొంతు మారిపోతుంది. అసలు మాట కూడా రాదు. ఒక 2 రోజులు మాటలు కూడా మాట్లాడలేనంత పరిస్థితిగా ఉంటుంది. అది గొంతులో ఉంటే. అదే పైకి సైనస్‌లోకెళ్తే ముక్కంతా కారిపోవటం, ఊరికూరికే లోపలికి పీల్చటం, ఫ్లెమ్ వస్తుంది గదండీ! సెక్రీషన్స్ అంటే తెమడలాగా ఇట్లా గట్టిగా అంటే ముక్కులోంచి గొంతులోకి వచ్చేస్తుంటదనమాట. అవి అంతా మన జిగురు జిగురు ఉమ్ములాగా ఉంటుందనమాట తెమడలాగా. అది అది వస్తే పర్వాలేదు. కానీ అదే పచ్చగా వచ్చిందనుకోండి, ఇలా గట్టిగా లోపలికి ముక్కు పీల్చినా గొంతులోకి వచ్చేది గానీ, ముక్కు చీస్తే వచ్చేది గానీ, పచ్చగా వస్తే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. తర్వాత గొంతు కిందకెళ్ళి ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ వస్తే దగ్గినప్పుడు కళ్ళె పడుతుందనమాట. ఆ కళ్ళె యూజువల్‌గా రాత్రంతా పడుకుని ఉంటాం. ఉదయం లేవగానే ఆ లోపల పొరంతా కొంత భాగం డ్యామేజ్ అయిపోయి, రిపేర్ అయ్యి, ఆ ఫైటింగ్ జరుగుతది కదా! ఆ వైరస్ బ్యాక్టీరియాకి, మన బాడీకి. దానివల్ల మిగిలిపోయిన చచ్చిపోయిన బ్యాక్టీరియాలు, వైరస్‌లు, చచ్చిపోయిన కణాలు అన్నీ కలిపి తెమడలాగా, ఫ్లమ్‌లాగా వస్తుంది. దాంట్లో పచ్చగా వస్తుంది కొంతమందికి. అలా వస్తేనేమో మనం యాంటీబయాటిక్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మన ఇమ్యూనిటీని కొంతవరకు వైరస్ డ్యామేజ్ చేసింది కాబట్టి మన బాడీలో ముక్కు మీద, చర్మం మీద, గొంతులో కూడా బ్యాక్టీరియా ఉంటాయి. పళ్ళ మీద విపరీతమైన బ్యాక్టీరియా ఉంటాయి. నార్మల్‌గానే ప్రతి మనిషికి. వాటికి యాక్సెస్ దొరుకుతది మన బాడీలోకి వెళ్ళటానికి, మన మీద అటాక్ చేయటానికి. అందుకని ఆ పచ్చ కలర్ వచ్చేదంతా బ్యాక్టీరియా వల్ల వస్తుందనమాట. కాబట్టి యాంటీబయాటిక్ ఆ టైంలో వాడతాం. యూజువల్‌గా ఏ యాంటీబయాటిక్ వాడతాము? 3 రోజులు అంత సివియర్‌గా లేదు మైల్డ్‌గా వచ్చిందనుకోండి. 3 డేస్ ఒక యాంటీబయాటిక్ ఎజిథ్రోమైసిన్ 500 మిల్లీగ్రామ్స్. అది 3 రోజులు వాడితే రోజుకొకటే సరిపోతుంది. అది మైల్డ్‌గా ఉంటాయి. అదే సివియర్‌గా వచ్చిందనుకోండి, మనం ఆగ్మెంటిన్ అని గాని, మాక్సికైండ్ సివి అని గాని ఇలాంటివి ఉంటాయి. అవి 625 మిల్లీగ్రామ్స్ అయితేనేమో మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ 3 పూటలేస్తాం పెద్దవాళ్ళకి. అదే 1 గ్రామ్ టాబ్లెట్ ఉంటుంది. ఆగ్మెంటిన్ డుయో అని గాని, మాక్సికైండ్ సివి అని గాని 1 గ్రామ్ టాబ్లెట్. అది 1 గ్రామ్ ఉంటే ఉదయం, సాయంత్రం 2 పూటలేస్తే సరిపోతుంది. అలా యాంటీబయాటిక్ అందరూ చేసే తప్పేంటంటే, అంత పచ్చగా చీమొచ్చేంత దగ్గితే కళ్ళే పచ్చగా పడే వరకు ముక్కులో ఇన్ఫెక్షన్ వచ్చి, సైనస్‌లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒకరోజు, 2 రోజులు వాడి ఆపేయకూడదు. మీరు యాంటీబయాటిక్ వాడపోయినా పర్లేదు. వాడితే మాత్రం కనీసం 5 రోజులు కోర్స్ వాడాలి. అంటే సివియర్‌గా. ఎందుకు సివియర్‌గా వస్తేనే వాడతాం. మైల్డ్‌గా వస్తే ఉంది ఒక మన ఇది అజిథ్రోమైసిన్ వేసుకున్నా సెట్ అయిపోతుంది. 3 రోజులు వేసుకుంటే సెట్ అయిపోతుంది. సివియర్‌గా వచ్చినప్పుడు మాత్రం ఇలా వాడితే గనక ఆ జ్వరం తగ్గుతుంది, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అదంతా. తర్వాత న్యాచురల్‌గా తగ్గాలంటే ఏంటంటే మనకి స్టీమ్ ఇన్హలేషన్ ఒకటి, వేడి సూప్స్ గంట గంటకి వేడి పాలు, వేడి సూపు ఇట్లాంటివి గంట గంటకి తాగుతుంటే గొంతు కొంచెం ఎప్పుడైతే వేడి తగులుతుందో అక్కడ రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. కొంచెం డైలటేషన్ అయినాయి, ఎక్కువ రక్త సరఫరా వచ్చి హీలింగ్ బాగా జరుగుతుందనమాట. అందువల్ల మనకి రిలీఫ్ వస్తుంది. సో, కొంతమంది ముక్కు కూడా బ్లాక్ అయిపోతే దాంట్లో ముక్కులో ఒక నేచురల్ డ్రాప్స్ వేసుకున్నా గానీ, అది ఆట్రివిన్ గానీ,
నాసివియాన్ కానీ ఇలాంటివి వేసుకున్నా అది సింపుల్గా తగ్గిపోతుంది అనమాట. సో ఇవి మామూలుగా గొంతుతో మొదలయ్యి ముక్కు సైనస్లకు పైకి, కొంతమందికి కిందకి వెళ్తుంది, కొంతమందికి ముక్కుది ఎక్కువ ఉంటుంది, కొంతమందికి గొంతుది ఎక్కువ ఉంటుంది, కొంతమందికి కింద వచ్చే దగ్గు అది ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఒక అటాక్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనకి కొంతమందికి ఒక 2-3 నెలలు దగ్గు వస్తుంటుంది. దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. అది పొడి దగ్గు వస్తుంది. ఆ పొడి దగ్గుకి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.